హలో గాయస్, దీంట్లో మనము 3 టైప్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఎమర్జెన్సీస్ ఉన్నాయి? 3 టైప్స్ చూసాం కదా. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, దాన్నే ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అని అంటారు. ఇట్ ఈస్ పాపులర్లీ కాల్డ్ యాజ్ ప్రోక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ ఒకటి. ఇంకొకటి బ్రేక్ డౌన్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ ద స్టేట్. ఇంకొకటి ఏంటి? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. అయితే ఈ సెకండ్ టైప్, బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ ద స్టేట్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ ద స్టేట్, దీన్ని ఏమంటారు అంటే దీన్ని స్టేట్ ఎమర్జెన్సీ అని కూడా అంటూ ఉంటారు. అండ్ దీన్ని రాంగ్గా పిలుస్తారు. ఎట్లా అంటే కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటారు, కానీ అలా పిలవద్దు. కాన్స్టిట్యూషన్లో ఈ 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి బేసికలీ. ఓకే, సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ గురించి మనము కంప్లీట్గా మాట్లాడుకుందాము. ఏంటి? నేషనల్ ఎమర్జెన్సీ. దీన్ని పాపులర్లీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఏంటి? ప్రోక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఈ ఫస్ట్ దాని గురించి మనం ఇక్కడ క్లియర్గా చూద్దాము. ఈ స్పేస్లో, ఇక్కడ ఉన్న స్పేస్లోనే కంప్లీట్గా దాని గురించి షార్ట్ ఫామ్లో లైక్ విల్ రైట్ ఇట్ ఫర్ వన్స్ అండ్ ఆల్ సో దట్ వీ కెన్ రివైజ్ వెరీ ఈజీలీ. సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏంటది? దాన్ని ఏమంటారు అని చెప్పిన ప్రోక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఏమంటారు? ప్రోక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. ప్రోక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ. ఓకే, ప్రోక్లమేషన్ ఆఫ్ నేషనల్. సో దీని స్టోరీ మనం చూస్తున్నాం. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాసెస్లో క్లియర్గా చూసాము. ఇప్పుడు ఒకటేసారి ఒక బ్రీఫ్గా చూసేద్దాం. ఏదైనా ఎమర్జెన్సీస్ని ప్రొక్లెయిమ్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్. కానీ యాక్చువల్లీ ప్రెసిడెంట్ సాటిస్ఫాక్షన్ కాదు, అవునా? ఈజ్ ఇట్ ద పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ ప్రొక్లెయిమ్ చేయడం అనేది? ఏ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ అయినా విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. No, it is not his or her personal satisfaction కాదు. It is actually cabinet. ఏంటి? క్యాబినెట్ అంటే సీనియర్ మోస్ట్ మినిస్టర్స్. వీళ్ళు సీనియర్ మోస్ట్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం క్యాబినెట్ అంటాం, హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. అవునా? ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ చూడండి అడ్వైజ్ ఇస్తాడు. ప్రైమ్ మినిస్టర్ అంటే క్యాబినెట్ అడ్వైజ్ ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్ విల్ ప్రొక్లెయిమ్. ఎందుకంటే ప్రెసిడెంట్ ఈజ్ బౌండ్ బై ద అడ్వైజ్ ఆఫ్ ది యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లెడ్ బై ప్రైమ్ మినిస్టర్ కదా. సో ప్రెసిడెంట్ ఏం చేస్తాడు? ప్రొక్లెయిమ్ చేస్తాడు. అవునా? ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్స్. ఏంటి? proclamation of emergency. Proclamation of national emergency. Proclamation of national emergency. Right? ఎవరు ప్రొక్లెయిమ్ చేస్తారు? ప్రెసిడెంట్ విల్ ప్రొక్లెయిమ్, హీ ఆర్ షీ. ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్ చేశాడు, ఫైన్. ఇప్పుడు క్యాబినెట్ అన్నా ప్రెసిడెంట్ అన్నా ఇద్దరూ ఎగ్జిక్యూటివ్సే. అవునా? ఇద్దరూ ఎగ్జిక్యూటివ్సే. అంటే స్టేట్ హ్యాస్ 3 పార్ట్స్ కదా, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ. అవునా? సో ఇక్కడ క్యాబినెట్, ప్రెసిడెంట్ ఎవరు? ఇవి ఏం ఆర్గన్స్? ఎగ్జిక్యూటివ్ ఆర్గన్స్. ఫైన్. ప్రెసిడెంట్ ప్రొక్లెయిమ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఎగ్జిక్యూటివ్ చేసినట్టే కదా ప్రొక్లమేషన్. ఎగ్జిక్యూటివ్ అయి ఉన్న ప్రెసిడెంట్ చేసినట్టే కదా. అవును. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ చేసింది, సరే.
కానీ ఎగ్జిక్యూటివ్ మన పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, ఇండియా ఇస్ ఇండియా అడాప్టెడ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఏం చేయాలి, అది ఏం నిర్ణయం తీసుకున్నా ఇట్ హ్యాస్ టు టేక్ ది అప్రూవల్, ఎవరిది, అప్రూవల్ ఆఫ్ ది లెజిస్లేచర్. ఇట్ హ్యాస్ టు టేక్ ది అప్రూవల్ ఆఫ్ ది లెజిస్లేచర్. ఇక్కడ లెజిస్లేచర్ ఎవరు, పార్లమెంట్. పార్లమెంట్లో ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎవరు, లోక్సభ, రాజ్యసభ యొక్క అప్రూవల్ తీసుకోవడాన్నే మనం ఏమంటాము, లెజిస్లేటివ్ అప్రూవల్ అంటాం. ఓకే, సో ఈ ఎగ్జిక్యూటివ్ ప్రోక్లెయిమ్ చేసింది మన పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఎగ్జిక్యూటివ్ అంటే ఇక్కడ ఎవరు, క్యాబినెట్ కానీ ప్రెసిడెంట్ కానీ. ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఆన్సరబుల్, ఏమంటున్నా, ఆన్సరబుల్. ఇంకోటి రెస్పాన్సిబుల్. ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు హూమ్, టు లెజిస్లేచర్. కాబట్టి ఎగ్జిక్యూటివ్ చేసిన నిర్ణయం ఇది. ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ జరిగింది, కానీ ఎవరి ద్వారా, ఎగ్జిక్యూటివ్ ద్వారా. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ అది చేసిన నిర్ణయాన్ని ఎందుకు చేసినాను అనేసి ఇట్ హ్యాస్ టు టేక్ ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఆన్సరబుల్ టు ద లెజిస్లేచర్. అంటే ఇక్కడ క్యాబినెట్ అడ్వైజ్ మేరకు ప్రెసిడెంట్ ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీని ఇష్యూ చేశాడు కదా. సో దట్ హ్యాస్ టు గెట్ ది అప్రూవల్ ఆఫ్ లెజిస్లేచర్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, లెజిస్లేటివ్ అప్రూవల్. పర్టిక్యులర్గా స్పెసిఫిక్గా ఎవరిది, లోక్సభ, రాజ్యసభ. సరే, మరి ఇప్పుడు లోక్సభ, రాజ్యసభ తీసుకోవాలి. సపోజ్ ప్రొక్లమేషన్, నేను ఏమంటున్నానో జాగ్రత్త వినండి. ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఈజ్ issued at a time. If it is issued at a time, ఏ టైంలో, లోక్సభ డిజాల్వ్ అయి ఉన్న టైంలో ఇష్యూ అయిందనుకోండి. యాక్చువల్లీ మనం ఇంతకుముందు ఏం చూసాము, ఆ ఎగ్జిక్యూటివ్ చేసిన ప్రొక్లమేషన్ అనేది 30 days ఇట్ కెన్ సర్వైవ్, అవునా? ఆ 30 days లోపు ఇట్ హ్యాస్ టు గెట్ వాట్, లెజిస్లేటివ్ అప్రూవల్. అంటే ఎవరిది, ఆఫ్ లోక్సభ, రాజ్యసభ. కానీ ఇన్ కేస్ ఇఫ్ దిస్ proclamation of national emergency is issued at a time when the Lok Sabha is dissolved, ఆ టైంలో లోక్సభ లేదు, 30 daysలో మళ్ళీ దీనికి ఇది కావాలి, ఇది ఎలక్షన్స్కి పోయింది అనుకోండి, 5 years అయిపోయినాయి, లోక్సభ ఎలక్షన్స్కి వెళ్ళింది. సో 30 daysలో అవ్వాలంటే కాని పరిస్థితి. సో అలాంటి టైంలో కనుక ఎమర్జెన్సీ ఇష్యూ ఈ ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఇలాంటి టైంలో ఎక్కడైతే లోక్సభ డిజాల్వ్ అయ్యి ఉందో ఆ టైంలో ఇష్యూ అయితే కనుక ఆ టైంలో ఏం చేస్తారంటే 30 days ఎక్స్పైర్ అయిపోయాయంటే ఏమంటారు, ఆఫ్టర్ ది ఎక్స్పైరీ ఆఫ్ 30 days ఇది ఆటోమేటిక్గా రివోక్ అయిపోతుంది కదా ఈ ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ అనేది. సో ఆ టైంలో ఏంటి, రాజ్యసభ మీద ఆధారపడి ఉంటుంది. రాజ్యసభ ఈ టైంలో ఏంటి, రాజ్యసభ ఎస్ అన్నదనుకో, దెన్ ఇట్ ఈజ్ డీమ్డ్, ఇట్ ఈజ్ అండర్స్టూడ్ యాజ్ ద డెసిషన్ ఆఫ్ ది ఏమంటారు, ఇంకా లోక్సభ కూడా ఓకే అన్నది, అంటే పార్లమెంట్ ఓకే అన్నది అనేసి దాన్ని అండర్స్టూడ్ చేసుకొని అది నడుస్తూ ఉంటుంది. మరి లోక్సభకు విలువ లేదా అంటే కాదు. లోక్సభ నేనేమంటున్నా, లోక్సభ రీకాన్స్టిట్యూట్ అవుతుంది కదా, అంటే దాని ఎలక్షన్స్ కొరకు పోయినది, ఎలక్షన్స్లో అయిపోగొట్టుకొని ప్రైమ్ మినిస్టర్ ఎన్నికయ్యి మొత్తం సెటిల్ డౌన్ అయిపోయి మళ్ళీ లోక్సభ నేనేమంటున్నా ఒక వర్డ్ యూజ్ చేస్తున్నా, రీకాన్స్టిట్యూట్ అయింది. అయిన తర్వాత ఆ రోజు నుంచి ఒక 30 days దీనికి టైం ఉంటుంది, అంటే 1 month పర్టికులర్గా 30 days దీనికి టైం ఉంటుంది. ఆ లోపు ఈ ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఇష్యూ చేయబడ్డదో దాన్ని ఏమంటారు, డిస్కస్, డిబేట్ అండ్ ఓటింగ్ చేయటానికి 30 days టైం ఉంటుంది లోక్సభకి, అది రీకాన్స్టిట్యూట్ అయినప్పటి నుంచి. సో 30 daysలో 30 daysలో లోక్సభ కూడా ఎస్ అన్నది అనుకో, రాజ్యసభ ఆల్రెడీ ఎస్ అన్నది,
ఇప్పుడు లోక్సభ రీకాన్స్టిట్యూట్ అయిన తర్వాత దానికి 30 days టైం ఇచ్చారు. ఆ 30 days టైంలో లోక్సభ ఎస్ అంటే ఇప్పుడు ఏందన్నట్టు రాజ్యసభ ఆల్రెడీ ఎస్ అన్నది, లోక్సభ ఎస్ అన్నది, దెన్ లెజిస్లేటివ్ అప్రూవల్ వచ్చినట్టే. అప్పటి నుంచి 6 months వరకు, ఎన్ని మంత్స్, 6 months వరకు ఇది కంటిన్యూ అవుతుంది. ఇన్ కేస్ లోక్సభ నో అంటే ఇక్కడ ఏంటిది, ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఇష్యూ అయిందో దాన్ని proclamation of national emergency which is issued, this proclamation of national emergency, it has to get legislative approval of Lok Sabha and Rajya Sabha separately అని చెప్పిన. ఏ ఒక్క హౌస్ నో అన్నా కూడా ఆ ఎమర్జెన్సీ అనేది ఏమంటారు ఆపరేషన్లో ఉండటానికి లేదు. సో లోక్సభ నో అంటే ఉండటానికి లేదు. సరే, ఇది ఒక కేస్. నేనేమంటున్నా, ఇలాంటి టైంలో ఇష్యూ అయినప్పుడు రాజ్యసభ డెసిషన్ ఈజ్ డీమ్డ్ టు బి, ఈజ్ అండర్స్టూడ్ టు బి ద డెసిషన్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ. తర్వాత లోక్సభ రీకాన్స్టిట్యూట్ అయిన తర్వాత దాని నుంచి 30 days టైంలో ఇట్ హ్యాస్ టు అప్రూవ్. సరే, లెజిస్లేటివ్ అప్రూవల్ అనేది వచ్చింది. ఇప్పుడు లెజిస్లేటివ్ అప్రూవల్ కొరకు ఎంత దాంతో ఏమంటారు, విత్ వాట్ మెజారిటీ ఇట్ హ్యాస్ టు బి పాస్. లోక్సభ రాజ్యసభ సపరేట్గా కలిసి చేయడానికి లేదు, జాయింట్ సెషన్ అంటూ ఏమి ఉండదు ఇక్కడ. సో సపరేట్గా ఎంత మెజారిటీతోని పాస్ చేయాలి అని అంటే బై అ స్పెషల్ మెజారిటీ. ఎస్, బై అ స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి, అబ్సల్యూట్ మెజారిటీ. అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి, మెజారిటీ ఆఫ్ ది total membership of that house plus 2/3 of members present and majority of 2/3 of members present and voting. Present and voting, 2/3 of members present and voting. అవునా? సో లోక్సభ స్పెషల్ మెజారిటీతోనే పాస్ చేయాలి, రాజ్యసభ కూడా స్పెషల్ మెజారిటీతో పాస్ చేయాలి. చేస్తేనే దానికి లెజిస్లేటివ్ అప్రూవల్ వచ్చినట్టు. లెజిస్లేటివ్ అప్రూవల్ వచ్చేసింది. ఏమొచ్చేసింది, లెజిస్లేటివ్ అప్రూవల్ వచ్చేసింది. ఇప్పుడు ఎంతకాలం వరకు ఇది ఈ అప్రూవల్ తర్వాత ఎన్ని మంత్స్ నడుస్తుంది ఇది అని అంటే 6 months. సరేనా, 6 months. సో ఆ 6 months ఎండ్ అవుతున్న టైంకి ఏం కావాలి, మళ్ళీ ఇట్ హ్యాస్ టు కమ్ బ్యాక్ ఫర్ ది అప్రూవల్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. అంటే లెజిస్లేటివ్ అప్రూవల్ మళ్ళీ తీసుకోవాలి. అంటే ఏంటి, పీరియాడికల్ పార్లమెంటరీ అప్రూవల్ అనేది అవసరము. పీరియాడికల్ అంటే ఎవ్రీ 6 monthsకి అప్రూవల్ తీసుకుంటూ ఇట్ క్యాన్ బీ ఎక్స్టెండెడ్. ఏది, ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ కెన్ బీ ఎక్స్టెండెడ్. నేషనల్ ఎమర్జెన్సీ క్యాన్ బీ ఎక్స్టెండెడ్ ఫర్ అన్ ఇండెఫినెట్, ఎంతకాలమన్నా అలా ఎక్స్టెండ్ చేస్తూ పోవచ్చు. కానీ ఇట్ హ్యాస్ టు టేక్ పీరియాడికల్ అంటే ఎవ్రీ 6 monthsకి లెజిస్లేటివ్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. దట్ ఈస్ కంపల్సరీ. సో ఇట్ క్యాన్ బీ ఎక్స్టెండెడ్ ఫర్ అన్ ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టికల్ 352. దాని యొక్క ప్రొక్లమేషన్ ఎలా జరుగుతుంది, అది ఎంతకాలం వరకు ఇట్ క్యాన్ బీ ఎక్స్టెండెడ్ అనేది పాయింట్. ఇట్ క్యాన్ బీ ఎక్స్టెండెడ్ ఫర్ అన్ ఇండెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో వార్ కానీ, ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ, ఆర్మ్డ్ రెబెలియన్ టైంలో ఇట్ క్యాన్ బీ ఎక్స్టెండెడ్ ఫర్ ఎనీ లెంత్ ఆఫ్ టైమ్. కానీ ఇట్ హ్యాస్ టు టేక్ పీరియాడికల్ అప్రూవల్ ఫర్ ఎవ్రీ 6 months. పీరియాడికల్ ఎవరి అప్రూవల్, పార్లమెంటరీ అప్రూవల్. సో ఐ హోప్ యూ గాట్ దిస్. సో దీన్నే మళ్ళీ రివిజన్ చేయండి. నా మాట విని ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద మీరు ట్రై చేయండి. దిస్ ఈజ్ మీ రైటింగ్ ఆన్ ద వైట్ బోర్డ్, బట్ మీరు ఒక ఇండివిజువల్ లెక్క ఇది చూస్తుంటే అంత వచ్చినట్టే అనిపిస్తుంది. ఒక వైట్ పేపర్ తీసుకొని ఓకే తర్వాత ఏం జరుగుతుంది అట్లా చూసుకుంటా ఉంటే దెన్ ఏమంటారు మీకు బాగా గుర్తుండే అవకాశం ఉంది. సో డోంట్ రన్ బిహైండ్ మెనీ సోర్సెస్ ఫర్ యూపీఎస్సీ ఆర్ ఫర్ దాట్ మ్యాటర్ ఎనీ ఎగ్జామ్కి ఎక్కువ సోర్సెస్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉన్నదాన్నే ఎక్కువసార్లు రివిజన్ చేస్తూ ఉండండి. సో దట్ వీ ఆల్ టుగెదర్ విల్ బీ ఏబుల్ టు crack an exam and get settled. Thank you.